అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ కానిస్టేబుల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మొత్తానికైతే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న డేట్ అయితే వచ్చేసింది. అది ఎప్పుడంటే 1/6/2025. ఇది ఫేక్ డేట్ కాదు, ఎందుకంటే ఇది అఫీషియల్ వెబ్సైట్ లో మన బోర్డు వారు పెట్టిన డేట్ అనమాట. ద ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ ద అబోవ్ పోస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ 1/6/2025 in observative manner in a single paper from 10 AM to 1 PM. సో మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ 200 మార్క్స్ కి ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొత్తానికి 38,910 మంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారండి ఎగ్జామినేషన్ కి. అంటే ఎగ్జామినేషన్ కి పెట్టిన వాళ్ళు 4,59,182 మంది. అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందంటే 1:75 రేండియోలో ఉండేది. ఆ తర్వాత ఫిజికల్ టెస్ట్ కి వచ్చేసరికి 1:16కి వెళ్ళింది, అంటే 1:15.6, అంటే ఒక పోస్ట్ 16 మందికి వెళ్ళింది. ఈ ఎగ్జామ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ కి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 1:6.37, అంటే ఒక పోస్ట్ కి 7 అనమాట సుమారు. అంటే ఒక పోస్ట్ కి 7 రిజర్వేషన్ అన్ని పక్కన పెడితే ఒక పోస్ట్ కి 7 కాంపిటేటివ్ గా ఉన్నారు. సో ఇది మనకి చాలా మంచి అవకాశం అనమాట. ఇలాంటి అవకాశం మరి దొరకదు, ఎందుకంటే మా టైంలో ఆ కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉండేది, ఇప్పుడు దానికి చాలా తక్కువగా ఉంది. సో ఒక పోస్ట్ కి 7 అంటే నీకు ఖచ్చితంగా కొట్టగలవు. సో ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా ఇంకా ప్రిపరేషన్ బాగా పెంచండి. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 1.5 year నుంచి కరెంట్ అఫైర్స్ మాత్రం చాలా బాగా చదవండి. అది చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్స్. అండ్ ఆల్సో అర్థమెటిక్, రీజనింగ్, వీటిలో మీకు ఏది మంచి ఇంపార్టెంట్ టాపిక్, మీకు ఏది ఈజీగా చేయగలరో ఎగ్జామినేషన్ అదే ముందు అటెంప్ట్ చేయడం మొదలు పెట్టండి. ఏదైతే టఫెస్ట్ ఉంటుందో దాన్ని అసలు పట్టించుకోవద్దు, సరేనా? సో ఇంకెవరైతే సరే ఇంకా ప్రిపరేషన్ అనేది ఎప్పుడు చేద్దాంలే అని డిలే చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటికైనా సరే ప్రిపేర్ అవ్వండి. సో చూడంటే ఇప్పుడు మనకి 1 month, 1.5 month అలా ఉంది. సో ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లాస్ట్ టైం నేను ఒక వీడియో చేశాను. April 27th ఎగ్జామ్ ఉంటుంది, జూన్ లో రిజల్ట్స్ వస్తాయి, ఏప్రిల్లో ఆగస్ట్ లో మీకు ట్రైనింగ్ సెంటర్ కి పంపిస్తారు అనే విషయం చెప్పాను. సో నేను చెప్పాను, ఎవరైతే నమ్మట్లేదో నో ప్రాబ్లం అండి. ఇన్ కేసు నా విషయం తప్పు అయితే నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇన్ కేసు అది రైట్ అయితే మీరు లైఫ్ పోతాయి. సో జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పాను. సో ఆ వీడియోకి చాలా మంది కూడా సరే బ్రదర్ చదువుకుంటాం, ఏదంటే చదువుకుంటే సబ్జెక్ట్ వస్తుందిగా, అంతకుమించి ఏముంది అని అన్నారు, అంత తప్ప. సో ఎవరైతే నేను చెప్పిన మాట నమ్మి చదువుకొని ఎంతో కొంత సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్సో ఎవరైతే నేను చెప్పింది నమ్మకం వదిలేశారో, నా ఫేక్ అని వదిలేశారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే నీకు చెప్పింది ఆ డేట్ అనేది మారింది. సో ఎనీ హౌ తప్పైతే ఒప్పుకుంటామని చెప్పాను కాబట్టి April 27th డేట్ కాదు కనుక ఐఎమ్ వెరీ సారీ అండి. బట్ ఎవరైతే ఆ డేట్ నమ్ముకొని బాగా ప్రిపేర్ అయ్యారో, సో ఇప్పటికి ఆ ప్రిపరేషన్ లో ఉన్న వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ అండి. హోప్ యూ ఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.